ఇది ప్రజా వేదిక. ఎవరు సార్ ఇది మఠంపల్లి పిఎస్ఆ సార్? అవునమ్మా. సార్ నా పేరు సక్కు సార్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ అండి. ఇక్కడ నుంచి మఠంపల్లి పిఎస్కి రండని గాయత్రి అనే కానిస్టేబుల్ కాల్ చేశారు సార్. గాయత్రి? అవును సార్. మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో గాయత్రి అనే కానిస్టేబుల్ లేదమ్మా. సార్ మీరు ఎస్ఐ గారా సార్? అవునమ్మా. మరి మీ పోలీస్ స్టేషన్ నుంచే కాల్ చేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీరు రండి పోలీస్ స్టేషన్ కి అని చెప్పారు సార్. గాయత్రి అనే కానిస్టేబుల్ మా దగ్గర అయితే మన కానిస్టేబుల్ అయితే లేదండి మా దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సార్. డిస్టర్బ్ చేశాను, సారీ సార్. ఎక్కడమ్మా మీది? మాది ఇక్కడ పాలకేడు సార్. పాలకీడు. ఏ పర్పస్ అన్నారు? పర్పస్ ఏదో వాళ్ళను డిస్టర్బ్ చేస్తున్నాము, వాళ్ళ పరువు ఏదో తీస్తున్నామే పర్పస్ లో అన్నారు సార్. ఎవరి పరువు? ఏమో సార్, ఎవరో సైదా బానోతు అంట. సైదా భానుతో? ఆ, మీకేం చేయలేదే. మీది ఎక్కడ ప్రాపర్? పాలకీడ? మా ప్రాపర్ పాలకేడు సార్. ఎవరో రిపోర్టర్ గురించి కదా ఇచ్చినది? రిపోర్టర్. అవును సార్. అవునా? అవును సార్. ఆమె వరంగల్? వరంగల్ హన్మకొండ సార్. అదే సమ్మా, వరంగల్ ఆమెకు కదా కాల్ చేసింది, మీకు కాదు కదా? సార్ ఆ పర్పస్ కూడా నాదే సార్. ఆమెకు ఏ పర్పస్ లో కాల్ చేశారు సార్? ఆమె ఏం చేస్తుంది? ఆమె జర్నలిస్ట్. ఆమె జర్నలిస్టే, బట్ అతన్ని ఏదో ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఇట్లా పెట్టడం చేయడం. ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లం అయింది? ఎవరిని టార్గెట్ చేస్తలేరు సార్ ఇక్కడ. కాదమ్మా, ఒకటేనండి. మీకేదైనా ప్రాబ్లం ఉంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, మాట్లాడండి. ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించారు, బట్ మళ్ళీ ఎందుకు టార్గెట్ గా వాళ్ళ మీద వీడియోలు చేయడం? ఇదంతా ఎందుకు? న్యూసెన్స్ ఎందుకు? న్యూసెన్స్ ఏం లేదు సార్. మరి వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నప్పుడు ఆ న్యూసెన్స్ కే కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా, ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం న్యూసెన్స్ చేస్తలేదు సార్. కేసు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు ప్రాబ్లమ్స్? ఇప్పుడు ఆమె న్యూసెన్స్ ఏం చేస్తలేదు. ఆమె కేసు పెట్టేసింది, ఆమె లీగల్ గానే వెళ్తుంది సార్. ఆమె మన లీగల్ గా వెళ్ళాలి, అంతేగాని వీడియోస్ చేసి ఇదంతా సోషల్ మీడియా ఉంది కానీ మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కరెక్ట్ కాదు కదా. అవునా సార్? మరి మీకు చట్టం ఉంది. ఒకటి చూడమ్మా, మీకు ప్రాబ్లం అయింది, చట్టం ఉంది, చట్ట ప్రకారం వెళ్ళండి, కేసు పెట్టండి, లీగల్ గా పని చేస్తారండి, అంతవరకే. కానీ పర్సనల్ పోయి మళ్ళీ కేసే పెట్టి మళ్ళీ ఎందుకు వీడియోస్ ఎందుకు అవసరం ఆమెకి? ఆమె థర్డ్ పర్సన్ కదా, నువ్వు కదా ప్రాబ్లం. నీ ప్రాబ్లం అయితే నువ్వు పోయి కంప్లైంట్ నీ పాలకీడులో కంప్లైంట్ ఇవ్వమ్మా. నువ్వు పాలకీడులో ఉంటావు కదా, పాలకీడులో కంప్లైంట్ నీకు ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చేసేయి, ఏమైతుంది? కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? నేను ఎందుకు కంప్లైంట్ ఇస్తాను? 100 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అదే అమ్మా, నీకు ప్రాబ్లం అయితే కదా, ప్రాబ్లం అయితే కంప్లైంట్ ఇవ్వు అంటున్నా. ఇప్పుడు ప్రాబ్లం ఆమె వల్లనా నా వల్లనా సార్? వీళ్లకు ఆమె వల్ల ప్రాబ్లం కూడా ఆమెకు చేశారు, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు దీంట్లో? ఇప్పుడు మ్యాటర్ అదే సార్. నేను ముందు ఉన్నాను కాబట్టి ఆమె నా కోసం వచ్చింది. ఇవన్నీ కాదమ్మా, నీకు ముందుంటే నీకు సపోర్ట్ చేయడం తప్పులేదు. సపోర్ట్ చేసినప్పుడు నువ్వు లీగల్ ఎయిడ్ కావాలన్నప్పుడు లీగల్ గా నీకు సలహాలు ఇవ్వడం కానీ, లేకపోతే లీగల్ గా వచ్చి మాట్లాడడం కానీ చేయొచ్చు. కానీ నీ ఇష్యూని ఆమె ఇష్యూ మీద తీసుకొని ఆమె వీడియోలు చేయడం అనేది తప్పు. ఆమె ఏం వీడియోలు చేస్తుంది సార్ అంతగానో? ఏదో వీడియోలు పెడుతుంది. మా ఉమెన్ కానిస్టేబుల్ కి ఆమెకి సెన్స్ ఉంది. ఆమెకి మా ఉమెన్ కానిస్టేబుల్ కి న్యూడ్ వీడియోలు అవి పెడుతుంది. కామన్ సెన్స్ ఉంది ఆమెకి. మరి మాకు పెట్టినప్పుడు సార్? అరే మీకు పెడితే మీరు చూసుకోండి. కంప్లైంట్ ఇచ్చినా కేక్ చేసినావు, మా కానిస్టేబుల్ ఎట్లా పెడుతుంది? చూడమైంది అసలు. ఆమె చదువుకుందా సార్? ఆమె చదువుకుంది కాబట్టి. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.